దేవునికి స్తోత్రం కలుగును గాక. 2026 సంవత్సరపు శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఈరోజు రెండవ దినంలో ప్రవేశించి ఉన్నాము. దేవునికి స్తోత్రము మహిమ కలుగును గాక. వాక్యము చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఎలయనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మహోన్నతుడా, ఈ శిలువ శ్రమలలో ధ్యానములలో రెండవ దినమున ప్రవేశించున్నాము. నీకు మహిమకరముగా మా ఈనాటి ధ్యానం ఉండునట్లుగా దీవించి ఆశీర్వదించమని, మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభుల వారి పుణ్యనామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఏలయనగా మనం ఇంకా బలహీనుడమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. అలాగే రోమాపత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాల ప్రకారము చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మనకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవిస్తున్నాము అని నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఇంకను భక్తిహీనులము. ఈ విషయము కొరకై మరొక వాక్యం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. చనిపోయాం, మనమందరము చనిపోయాం. అపరాధములు చేస్తూ, పాపములు చేస్తూ, భక్తిహీనత, ఆజ్ఞను అతిక్రమించే వారం, దేవుని ఎరగని వారం, మన ఉనికి కోల్పోయాం. ఒకప్పుడు దేవుని ఎరగకుండా ఉన్న మనము, దేవుడు లేనప్పుడు, మనకు ఆ జ్ఞానము లేనప్పుడు, దేవుడు ఉన్నాడని ఆ జ్ఞానము లేనప్పుడు మనము చచ్చిన వారమై ఉన్నాం. చనిపోయాం, మనందరము చనిపోయాం. అయితే యుక్త కాలము, తగిన కాలము భక్తిహీనులమైన మన కొరకు క్రీస్తు ప్రభువు వారు మరణించారు, చనిపోయారు. ఆ మరణము, ఆ శిలువ మరణం జ్ఞాపకం చేసుకొని, తలపోసుకొని, నెమరు వేసుకొని, దీనులమై తగ్గించుకొని, సిలువాకు నిన్ను కోటి తిని తులువాలతో చేరి తిని కలుషంబులను మోపి తిని దోషుండనేను ప్రభువా పరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. మన నిమిత్తమే, మన పాపముల నిమిత్తము భక్తిహీనులమైన మనం చచ్చిన వారమై ఉండగా పాపం చేస్తూ, పాపములోనే జీవిస్తూ, అబద్ధమాడుతూ, మోసం చేస్తూ, కుట్రలు పన్నుతూ, విస్తారమైన విశృంఖలమైన పాపము చేస్తూ, పాపంలోనే ఉండగానే మన కొరకు ఆ పుణ్యాత్ముడు, ఆ పాపమెరుగని దేవుడు
మన కొరకు చనిపోయాడు. అయితే ఆ మరణం, ఆ చనిపోట, ఆ సిలువకు అప్పగించబడట, ఆ కలువరి సిలువ ఈ 2వ దినమున ధ్యానం చేసుకుంటున్నాం. అపరాధిని యేసయ్య, అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోవమయ్య. అపరాధులమైన మన మీద కృప కలిగిన దేవుడు కృప చూపి నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ సువార్త ప్రకటిస్తూ, యేసు సువార్త, సిలువను గురించిన వార్త ప్రకటిస్తూ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 2000 సంవత్సరాల క్రితం పాపులమైన మన నిమిత్తం మరణం పొంది పునరుత్థాన దినం ఇక 40వ రోజున, శ్రమల ధ్యానం తర్వాత 40వ రోజున మరణమును జయించి లేచిన ఆయన తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. పెళ్లి కుమారుడు, సంఘము ఆయన వధువు, వరుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. పాపం చేసేవారు ఇంకనూ పాపం చేయనిము, అబద్ధమాడువాడు ఇంకనూ అబద్ధమాడనిము. సువార్త విని పాపులమైన మన కొరకు క్రీస్తు చనిపోయానన్న సువార్త విని పాపం చేస్తున్నవారు ఇంకనూ పాపమే చేయనిము, ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిము. నేను వచ్చేస్తున్నాను. ఆయన వచ్చినప్పుడు, ఆయన మనందరినీ రక్షించినప్పుడు మన నిత్య జీవంలో ప్రవేశిస్తాం. ఈ శుభ నిరీక్షణ కలిగిన వారమై, పాపములో నుండి దాటిపోయిన వారమై, పాపం నిమిత్తము చచ్చిపోయిన వారమై, పాప నిమిత్తము మరణం పొందిన వారమై, పరిశుద్ధులుగా జీవించటకు పిలువబడిన మీకు అందరికీ మరొకసారి ఈ 2026 సంవత్సరపు శ్రమల ధ్యానములో 2వ దినమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన నీతి స్వరూపుడైన గొప్ప పరలోకపు తండ్రి, మీ కుమారుడు, ప్రియ కుమారుడు, జనితేక కుమారుడు, ఏకైక కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి మేమందరము నశింపకుండా నిత్య జీవము పొందుకొని ఆ నిత్య జీవములో వారసులమగుటకై పరిశుద్ధులుగా సంఘములుగా కూడి ఉన్న మేమందరము ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి పిల్లలమై వధు సంఘముగా సమకూర్చబడి ఈనాడు ఉన్న స్థితిలో 2026 సంవత్సరపు శ్రమల ధ్యానములు 2వ దినములో మీ సన్నిధిలో సజీవులమై ఉన్న మేమందరము ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన మరణం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు పరిశుద్ధమైన నామమున చిన్న స్తుతి ప్రార్థన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరట అడిగి వేడుకొంచున్నాము. గొప్ప పరలోకపు తండ్రి, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రాజులకు రాజుగా త్వరలో రానయ్యున్న క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత, క్షేమము సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘములలో చేరిన వారికి అందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.